బాగున్నారా? ఇదంతా పింఛన్లు పెన్షన్స్ సార్. సైకిల్ మీద వెళ్తా మిమ్మల్ని చూసి ఇలా వచ్చాను నేను. ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి 2 నెలలు వాలంటీర్స్ పక్కనెట్టి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఇంటికాడ ఇమ్మని చెప్పింది ఎలక్షన్ కమిషన్. ఇంటికాడ ఇవ్వద్దని చెప్పలేదు ఎలక్షన్ కమిషన్. కానీ జగన్మోహన్ రెడ్డి కావాలని మొన్నటి నెలేమో పంచాయతీ ఆఫీసులు రమ్మన్నాడు, ఈ నెలేమో మళ్ళీ బ్యాంకుల్లోకి వేసాడు. అంటే మీరందరూ ఎండల్లోని ఇట్లని ఇబ్బంది పడతా ఉంటే అది మాది కాదని మా మీద, చంద్రబాబు మీద, పవన్ కళ్యాణ్ మీద, మా మీద చెప్పడం కోసం, అంటే అతను రాజకీయం కోసం మిమ్మల్ని కష్టపెట్టి మా మీద మీకు కోపం తెప్పించాలని, అంటే ఆ రకంగా రాజకీయం కోసం మిమ్మల్ని వాడుకుంటూ ఉన్నాడు. ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయమన్నాడు. అంతే, ఇంటికాడ ఇవ్వద్దని చెప్పలేదు. ఇవాళ సచివాలయంలో 10 మంది సిబ్బంది ఉన్నారు. 10 మంది ఉన్నారు ప్రతి సచివాలయంలో. సచివాలయానికి వచ్చి ఎంతమంది ఉన్నాయి? పెన్షన్లు 400 ఉన్నాయి. అంటే 10 మంది 400 మందికి ఇవ్వాలంటే ఒక్కొక్కరికి ఎంతమంది? 40 మందికి. 40 మందికి ఒక సచివాలయ సిబ్బంది ఇంటికి ఇస్తే ఒక రోజులు ఇచ్చేయచ్చు 40 మందికి. కానీ ఆ సచివాలయ సిబ్బందిని ఉపయోగించట్లేదు. పంచాయతీలో ఉన్నారు సిబ్బంది, ఎంపీడీ ఆఫీసులో ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, వాళ్ళని పంపించవచ్చు. అంటే కోవిడ్ టైంలో బ్రాందీ షాపులో కూడా టీచర్స్ ఉపయోగించుకున్నాడు. కానీ ఈ వేసవకాలంలో మీ ఇంటికాడ ఇవ్వడానికి మాత్రం అతనికి మనసు అంగీకరించాలి. అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, ఇవాళ ఈ ప్రభుత్వం ఇలా ఇబ్బంది పెడుతుంది, అందుకే వృద్ధులకి వితంతులకి 4,000, పాప వికలాంగులు ఉన్నారు కదా వాళ్ళకేమో 6,000 రూపాయలు రేపు జూలై 1వ తారీఖు నుంచి వస్తాయి. ఈ 3 నెలలు కూడా కలిపి కూడా ఇస్తాం. చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు కలిపి. అంటే ఏప్రిల్ నెల 1000 రూపాయలు, మే నెల 1000 రూపాయలు, జూన్ నెల 1000 రూపాయలు, 3,000 రూపాయలు ప్లస్ పెంచిన 4,000 పెంచిన మొత్తం 7,000 రూపాయలు జూలై 1వ తేదీన మీ ఇంటి దగ్గరే వాలంటీర్స్ ద్వారా మీ ఇంటి దగ్గరే ఇస్తాము జూలై 1వ తేదీన. ఏమ్మా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి. మేము కూడా లెటర్లు రాసాం, ఫైట్ చేసాం, నిరసనలు కూడా చేసాం ఇంటికాడే ఇవ్వాలని. అయినా సరే ప్రభుత్వానికి కనికరం రాలేదు. 1వ తేదీన వాలంటీర్స్ని కూడా కంటిన్యూ చేస్తున్నాం. వాళ్ళ ద్వారా జూలై 1వ తేదీన 7,000 రూపాయలు మీ ఇంటికి వస్తాయి. అమ్మా ప్రచారంలో భాగంగా ఈరోజు మదనపల్లి నియోజకవర్గం నిమ్మనపల్లి మండలంలో ఉమ్మడి పార్టీ అభ్యర్థి జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి షాజహాన్ బాషా, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి ఎన్నికల కోసం మేము ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. ఈ రోజు ముఖ్య అతిథిగా ఈ మన మండలానికి షాజహాన్ బాషా గారి కుమారుడు జునైద్ అక్బర్ గారు వచ్చారు. వారు ఇల్లు తిరిగి ఇంటింటి ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు చెప్పడం ఏమంటే ప్రతి ఊర్లోన పెన్షన్లు పంపిణీ కార్యక్రమం లేట్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కావాలని తన నైజాన్ని ప్రదర్శిస్తూ, తన సైకో మెంటాలిటీ మరోసారి ప్రదర్శిస్తూ ఈ మండు వేసవిలో ఎండల్లో ముసలి వాళ్లను హింసిస్తున్నాడు. నిజానికి 4 లక్షల మంది వాలంటీర్లు కాకుండా ఈ రోజు గ్రామ సచివాలయ వ్యవస్థ ఉంది. అంతకుముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా కేవలం సెక్రటరీల ద్వారా మాత్రము ఇంటింటికి పింఛన్లు పంపిణీ చేసేవాళ్ళం. ఒక సెక్రటరీ వచ్చి ఇంటింటికి పింఛన్లు అందించేవాడు. ఈ రోజు అదనంగా పంచాయతీ రాజ్ వ్యవస్థలో ఈ రోజు సెక్రటరియట్ గ్రామీణ స్థాయిలో ఏర్పాటు చేశారు. ప్రతి దీంట్లో కూడా 15 మంది ఉన్నారు ఉద్యోగస్తులు నిర్మించుకున్నారు. మరి వారి ద్వారా పంపిణీ చేయకుండా కేవలం నెపం నెట్టాలా, చంద్రబాబు నాయుడు మీద నెపం నెట్టాలని సైకో మెంటాలిటీ ప్రదర్శించి ఈ రోజు నిన్న కూడా ఒక పెద్ద ఆయన చనిపోయాడు. వయసు ఎక్కువైపోయి ఆయన వేసవి తాపం తాళలేక చనిపోయాడు. మరి ఈ చావులకు కారణం ఎవరంటే ప్రభుత్వమే. ఈ హత్యలన్నీ కూడా చనిపోయినటువంటి వాళ్ళు హత్యలన్నీ ప్రభుత్వం చేసే హత్యలుగా మేము చెప్తా ఉన్నాం. గత నెలలో ఇచ్చినప్పుడు ప్రభుత్వమే చెప్పింది 34 మంది చనిపోయారని వాళ్ళ అంకెల ప్రకారం. మరి ఈ చావులన్నిటికీ కారణం జగన్మోహన్ రెడ్డి గారు. చేతగాక ఆయన పరిపాలన చేసే చేతగాక వ్యవస్థల ద్వారా పింఛను కూడా పంపిణీ చేయలేని అసమర్థ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈ వచ్చే నెలలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వస్తుంది. అవ్వాతాతలకి అందరికీ కూడా 4,000 పింఛన్తో 1వ తారీఖునే మొట్టమొదటిగా పింఛన్లు ఇచ్చే ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. మన ఎన్టీఆర్ టిక్కో ఇళ్ల దగ్గరికి ఇచ్చేసినప్పుడు పేదల సొంతింటి కళ, మహిళల సొంతింటి కళ నెరవేర్చాలనే ఉద్దేశంతో మంజూరు చేసినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. ఎందుకంటే నేను 2014లో ఎమ్మెల్యేగా మీ ఇంటికి కూడా ఓట్లు అడగడానికి మరి మీ అందరి దగ్గరికి వచ్చినప్పుడు మీ అందరూ ఒకటే చెప్పారు, ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి, నాయకులు మారుతూ ఉన్నారు, కానీ మా సొంతింటి కళ నెరవేరట్లేదని ఆ రోజు 2014 ఎన్నికల్లో తిరుగుతున్నప్పుడు మీరు అందరూ ఏదైతే చెప్పారో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ రోజు మరి 2014లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇక్కడ ఈ ప్రాంతానికి వస్తే మరి ఇది దగ్గర ఒక 10 అడుగులు 20 అడుగులు లోతులో ఒక అపార్ట్మెంట్ కట్టాలని అంటే 3 సంవత్సరాలు పడుతుంది. అటువంటిది
7,159 ఇళ్లు 2 సంవత్సరాల్లో 90% పూర్తి చేశామని అంటే పేదవాడిగా మహిళలుగా మిమ్మల్ని అందరినీ కూడా ఎంత తొందరగా ఇంట్లోకి పంపాలని ఆలోచనతోటి. దురదృష్టం ఇంకొక 3 నెలలు ఉండుంటే మొత్తం 7,159 మంది కూడా ఇళ్లలో ఉండేవారు. మనం కట్టినటువంటి భవనాలకి రంగులేసుకుని మరి మీకేదో తాళం చెవులు ఇచ్చాడు తప్ప ఎక్కడ కూడా ఒక అరబస్తా సిమెంట్ గాని ₹1 గాని జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి ఇక్కడ లేదు. ఏదైతే పాలకులు మున్సిపాలిటీలో మరి ఉదయాన్నే శానిటేషన్ పారిశుద్ధ్య సిబ్బందితో కలిసి చెత్త ఎత్తి ఈ ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తూ ఉన్నా. టిట్కో ఇల్లు వాళ్ళకి ఇవ్వకుండా టిట్కో ఇల్లు బ్యాంకులో తాకట్టు పెట్టి మోసం దగా చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని నిరసిస్తూ మరి ఏదైతే ఆ పారిశుద్ధ్య కార్మికులతో కూడా చెత్త ఎత్తు కూడా ఈ ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తూ ఉన్నా. ఇట్లా 5 సంవత్సరాల నుంచి అలు పెరగనటువంటి పోరాటం, అలు పెరగనటువంటి ఉద్యమం మీ అందరి తరఫున కూడా నేను చేసినటువంటి పరిస్థితి. మరి ఏదైతే ఇక ప్రభుత్వానికి మాత్రం కనికరం లేదు మీ అందరి మీద. నెలకి 3,000 నుంచి 5,000 రూపాయలు, నెలకి 4,000 నుంచి 5,000 రూపాయలు అంటే సంవత్సరానికి వచ్చే సమయానికి 60,000 రూపాయలు. 5 సంవత్సరాల్లో 3 లక్షల రూపాయల అద్దె నష్టపోయారు ఈవేళ పాలకులలో. ఇక్కడ ఇల్లు ఉండి బయట అద్దెలో. మరి నిజంగా ఈ యొక్క ముఖ్యమంత్రి ఏం మాత్రం మానవత్వం ఉన్నా 3 నెలల్లో పనులు పూర్తి చేసి ఉంటే వాళ్ళకి ఆ 3 లక్షల రూపాయల అద్దె మిగిలి ఉండేది. కానీ ముఖ్యమంత్రికి మానవత్వం లేదు, కనికరం లేదు, పేదల మీద మహిళల మీద మరి ప్రేమ లేనిటువంటి పరిస్థితి. మైక్ పట్టుకుంటే మాత్రం నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు, నా ఆడబిడ్డలు అంటాడు. వాళ్ళకి గొంతు కోసేటువంటి పరిస్థితి ఈవేళ ఈ ముఖ్యమంత్రిది. అదేవిధంగా ఏదైతే ఆ రోజు ఊరువాడా చెప్పాడు మిమ్మల్ని బ్యాంకులకి తాకట్టు పెడుతూ ఉన్నారు, 20 సంవత్సరాల పాటు కట్టుకుంటూ పోవాలని పెద్ద దీర్ఘం తీసి మాట్లాడాడు మన గాంధీ బొమ్మల సెంటర్ లో కూడా. కానీ అధికారంలోకి వచ్చాక మాట తప్పి మడమ తిప్పి మీ పీక మీద కత్తి పెట్టి మీరు బ్యాంకుల్లోకి వెళ్లి సంతకాలు పెట్టకపోతే మీ ఫ్లాట్ రద్దు చేసేస్తామని బెదిరించి రిజిస్టర్ ఆఫీస్ కి తీసుకెళ్లి మీ పేరున ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసినట్టుగా చేసి ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ మీకు ఇవ్వకుండా ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ బ్యాంకులకి ఇచ్చి సంతకాలు పెట్టించి మీ అకౌంట్ లోంచి మీరు సంతకం పెట్టినటువంటి గంటలోనే 3,65,000 రూపాయలు జగన్ అకౌంట్ లోకి మరల్చుకున్నటువంటి పరిస్థితి. ఆ రోజు 3,65,000 రూపాయలంటే ఈవేళ అది వడ్డీతోటి 8 లక్షలు 10 లక్షల రూపాయలు అయిపోతున్నటువంటి పరిస్థితి. ఈ రోజు మరి ఏదైతే పాప ఇంకా చాలా మందికి ఇల్లు ఇవ్వలేదు కానీ ఇవాళ వాళ్ళకి నోటీసులు పంపిస్తూ ఉన్నారు. మీరు బ్యాంకులకి కట్టకపోతే మీ ఇల్లు జప్తు చేస్తాము, మీ ఇల్లు వేలం పాటేస్తామని చెప్తూ ఉన్నారు. ఎంత ధైర్యం ఈ ముఖ్యమంత్రికి! కనీసం ఇంట్లోకి వాళ్ళు అడుగు పెట్టలేదు, మరి ఇంట్లో గృహప్రవేశంలోకి రాలేదు, మరి వాళ్ళ ఇల్లు ఏలం పాటేస్తారని అంటే నువ్వేమన్నా కట్టావా ఇల్లుని ఏలం పాటేయడానికి? ఇందులో నువ్వేమైనా ఇటుక పెట్టావా, సిమెంట్ పెట్టావా, ఐరన్ పెట్టావా, కిటికీ పెట్టావా, గుమ్మం పెట్టావా, ప్లంబింగ్ చేసావా, ఎలక్ట్రిఫికేషన్ చేసావా, 2x2 వెట్ టైల్స్ వేసావా, ఏం పని చేసావని ఈవేళ నువ్వు తాకట్టు పెట్టుకుంటావు? ఇంటి మీద ఏ హక్కు ఉంది? కట్టింది మేము, ఒకవేళ తీసుకుంటే మేము తీసుకోవాలి. లేదా ఇళ్ల లబ్ధిదారులు మీరు మీ బిడ్డల పెళ్లి కోసమో మీ బిడ్డల ఇంజనీరింగ్ లాంటి మెడికల్ సీటు కోసమో తాకట్టు పెట్టుకుంటే మీరు తాకట్టు పెట్టుకోవాలి. ఈయనెవరు జగన్మోహన్ రెడ్డి తాకట్టు పెట్టుకోవడానికి మీ పేరు మీద? అదే నేను అసెంబ్లీలో నిలదీశాం, ఈ ప్రభుత్వం మీద పోరాడాం. మరి ఈ రకంగా మీ మీద పీక్ మీద కత్తి పెట్టి ఈవేళ నోటీసులు ఇస్తూ ఉన్నారు. ఎంత అన్యాయం అనంటే ఈవేళ నోటీసులు ఇచ్చి ఇళ్ళ ఎవరైతే మీరున్నారో మిమ్మల్ని అందరినీ కూడా అప్పులు పాలు చేయడమే కాకుండా మీ బిడ్డల భవిష్యత్తును కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి నాశనం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈవేళ బ్యాంకుల్లో మిమ్మల్ని మొండి బకాయిదారులుగా చూపిస్తూ ఉన్నాడు. మొండి బకాయిదారులుగా చూపించి మీరు నోటీసులు ఇవ్వట్లేదు కాబట్టి మొండి బకాయిదారులు అంటే ప్రపంచం మొత్తం మీద మీరు రేపు ఎప్పుడు ఎక్కడైనా సరే మీ పిల్లలు ఒక ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవాలనుకున్నా, ఒక ఇల్లు లోన్ తీసుకోవాలన్నా, ఒక కారు లోన్ తీసుకున్నా వాళ్ళు అనర్హులు. ఎందుకంటే మీరు మొండి బకాయిదారులుగా బ్యాంకుల్లో చూపిస్తూ ఉన్నాడు. మీ సివిల్ స్కోర్ పడిపోతుంది. అంటే మీ ఇల్లు తాకట్టు పెట్టి మీ జీవితాన్ని నాశనం చేశాడు,
మిమ్మల్ని బ్యాంకుల్లో మొండి బకాయిదారులుగా చూపెట్టి మీ పిల్లలకి భవిష్యత్తు కూడా ఈ యొక్క ముఖ్యమంత్రి లేకుండా చేసినటువంటి పరిస్థితి. అందుకే మరి ఏదైతే మరి చంద్రబాబు నాయుడు గారితో మొన్న కూడా మేము చెప్పించాం. ఇక్కడ కూడా చాలా క్లారిటీగా మరొక్కసారి చెప్తూ ఉన్నాం. ఏదైతే వైఎస్ఆర్సీపీ నాయకులు మరి మాట్లాడితే వాళ్ళ అబద్ధాలు అసత్యాలు. ఎందుకంటే 2019లో వాళ్ళ అధికారంలోకి వచ్చింది అట్లా అబద్ధాలు అసత్యాలు చెప్పి వచ్చారు. అంచేత వాళ్ళు చేసిన తప్పుని మా మీదకి నెట్టేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ రోజు 2019 ఎన్నికలకు ముందు మరి ఏదైతే మీరందరూ కూడా మా దగ్గరకు వచ్చి అడిగారు. ఆ రోజు సార్ మా దగ్గర బ్యాంకుల్లో అప్పు తీసుకోకుండా ఇల్లు కట్టేశారు, అంచేత మళ్ళీ మీరు బ్యాంకుల్లో అప్పు తీసుకుంటే మళ్ళీ మేము 15-20 సంవత్సరాలు కట్టాలి, ఇల్లు ఎట్లానో అప్పు లేకుండా కట్టేశారు కాబట్టి మాకు ఉచితంగా ఇవ్వండి అని మీరు మమ్మల్ని అడిగితే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పాలకులు వస్తే బహిరంగ సభలో ఆయనే చెప్పడం జరిగింది. ఇళ్ళన్నీ కూడా ఉచితంగానే ఇస్తామని ఆ రోజు 2019 బహిరంగ సభ ఏదైతే బైపాస్ రోడ్ లో జరిగిన సభలో ఆయన చెప్పారు. తర్వాత మనం గాంధీ బొమ్మల సెంటర్ లో కూడా పెద్ద ధన్యవాదాలతో పెద్ద ఊరేగింపు కూడా కృతజ్ఞతతో ఆయన చంద్రబాబు నాయుడు గారికి చేశాం. అంటే ఆ రోజు రేపు అధికారంలోకి వచ్చాక ఉచితంగా ఇస్తామని మేము హామీ ఇచ్చాం, మా మేనిఫెస్టోలో కూడా పెట్టాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా ఉచితంగా ఇస్తానని చెప్పి ఆయన హామీ ఇచ్చాడు. మరి ఈవేళ మేము అధికారంలోకి వచ్చి ఉంటే అన్న మాట ప్రకారం ఉచితంగానే ఇచ్చి ఉండేవాళ్ళం. కానీ జగన్మోహన్ రెడ్డి మాట తప్పి మడమ తిప్పి మిమ్మల్ని బ్యాంకులకు పంపించి తాకట్టు పెట్టిన పరిస్థితి. అందుకే మొన్న చంద్రబాబు నాయుడు గారు మొన్న ఏప్రిల్ 5వ తేదీన ప్రజాగలం సభకు మన గాంధీ బొమ్మల సెంటర్లోకి వస్తే ఆ యొక్క చంద్రబాబు నాయుడు గారితోటే చాలా క్లియర్ గా ఆయన చెప్పడం జరిగింది. ఏదైతే రేపు శ్రావణ మాసం అంటే ఆగస్టు నెలలో రేపు శ్రావణ మాసంలో మొత్తం అందరినీ కూడా ఈ యొక్క ఇళ్లలోకి పంపించేటువంటి బాధ్యత నేను తీసుకుంటానని చంద్రబాబు నాయుడు గారితో ఆ యొక్క బహిరంగ సభలో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే అన్న మాట ప్రకారం బ్యాంకుల్లో తాకట్టు లేకుండా ఉచితంగానే అందిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారితో కూడా హామీ ఇవ్వడం జరిగింది. అంచేత ఎవరైతే మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తూ ఉన్నా, ఎవరైతే ఇల్లు ఇవ్వక బయట అద్దెల్లో మగ్గిపోతూ ఉన్నారో పాలకులలో వాళ్ళందరూ కూడా రేపు శ్రావణ మాసాల్లో మరి ఈవేళ ఇళ్లలోకి ప్రవేశించేటువంటి బాధ్యత మేము తీసుకుంటామని మన పాలకులను మనం కాపాడుకోవాలి. రామానాయుడు గెలుపంటే అది పాలకులు గెలుపు, రామానాయుడు గెలుపంటే ఎన్టీఆర్ టిట్కో ఇల్లు గెలుపు అనేటువంటి విధంగా మీరందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో ఆశీర్వదించాలని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ